వెల్కమ్ ఫ్రెండ్స్, హరే కృష్ణ. ఈరోజు నా సండే మినీ బ్లాగ్. లాస్ట్ టైం లాగానే అండి, ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ ఇస్కాన్ని విజిట్ చేశాను. ఇది నా 6th టైం ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను నా సండేని, నా టైంని, నా మనసుని మొత్తాన్ని కృష్ణ దగ్గర పెట్టాలనిపించింది. అలాగే గడిపాను. ఈ వ్లాగ్లో నేను మీకు చెప్పాలనుకున్నది, అక్కడ నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ని మీకు తెలుపుతున్నాను. సండే అని తెలిసిన రోజే లోపల ఒక క్లారిటీ వచ్చింది. ఈరోజు బయట వరల్డ్ కోసం కాదు, నేను కృష్ణ కోసం టైం ఇవ్వాలి అని అనిపించింది. నో హర్రీస్, నో ఎక్స్పెక్టేషన్స్. అలానే ఇస్కాన్కి వెళ్ళాను. టెంపుల్ గేట్ దగ్గర అడుగు పెట్టగానే బయట ఉన్న నాయిస్ అంతా అక్కడే ఆగిపోయినట్టు అనిపించింది. లోపల భజన సౌండ్, అది ఇయర్స్లో కాదు, డైరెక్ట్గా హార్ట్ని టచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ భజనలో వాళ్ళు చెప్పే హరే కృష్ణ మంత్రాన్ని పలుకుతుంటే మనకున్న కష్టాలన్నీ ఆ క్షణం మనం మర్చిపోతామండి. అంత బాగుంటుంది. వాళ్ళు చెప్పే ఆ భగవద్గీత క్లాస్లో కూర్చుంటే నీకున్న కష్టాలు ఏది గుర్తుకు రాదు ఆ మినిట్. అలా ఉంటుంది ఆ 1 అవర్. కృష్ణమూర్తి ముందు నిలబడినప్పుడు అసలు ఏం అడగాలనిపించదు, ఏం చెప్పాలనిపించదు. జస్ట్ ఆయన అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నేను అలా చూస్తూ ఉండిపోయాను. కృష్ణ ఫేస్లో ఒక స్మైల్, అది నన్ను చూస్తున్నట్టు, నా బాధను ఆయన అర్థం చేసుకున్నట్టు అనిపించింది. అక్కడున్న ఐడల్స్ చాలా స్పెషల్గా అనిపిస్తాయండి. కృష్ణ ఐస్లో కాంపాజిషన్, రాధ ఫేస్లో ప్రేమ. అన్ని ఐడల్స్లో ఒక డివిన్ కామ్. అవి స్టోన్ ఐడల్స్లా కాదు, నిజంగా రాధాకృష్ణులు మన ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అక్కడ ఉండంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రతి విషయం మన ఇయర్స్లో మళ్ళీ వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ధర్మ, పేషెన్స్, సరెండర్, ఫెయిత్ అన్ని బుక్స్లో లైన్స్లా కాదు, ఇక్కడ అట్మాస్ఫియర్లోనే అలైవ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. టైం ఎలా గడిచిందో తెలియదు, ఫోన్ ఓపెన్ చేయాలనిపించదు, కంపారిజన్ థాట్స్ ఉండవు, జస్ట్ ఒక డీప్ పీస్. ఇది చెప్పాలంటే భూలోకంలో ఒక స్వర్గంలా ఉంటుంది. ప్రసాదం తిన్నప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. హ్యాపీనెస్ అనేది పెద్ద సక్సెస్లో కాదు, ఇలా కొంచెం సేపు కృష్ణ దగ్గర మన మనసుతో మనం ఉండటంలో ఉంటుంది అని. బయటకొచ్చాక కూడా మనకి ఏ ఫీలింగ్ ఉండదండి. మన ముందు కృష్ణుడే కనిపిస్తుంటాడు. ట్రాఫిక్‌లో ఉన్న ఇరిటేషన్ కూడా అనిపించలేదు. నా డైలీ లైఫ్‌ని కూడా హీల్ చేసినట్టు అనిపిస్తుంది కృష్ణ దగ్గర గడిపిన ఆ టైం. ఈ ప్లేస్‌కొచ్చాక మన సనాతన ధర్మాన్ని, మన వాల్యూస్‌ని, మన రూట్స్‌ని గురించి మళ్ళీ గుర్తొస్తాయి. లైఫ్‌లో ఎంత బిజీ ఉన్నా ఒకసారైనా ఇలాంటి ప్లేస్‌కి రావాలి, చూడాలి, అనుభవించాలి అని అనిపిస్తుంది. మనం కూడా ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తే మన లైఫ్ చేంజ్ అవుతుందా అని అనిపించేలా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ హానెస్ట్‌లీ చెప్పాలంటే మీరు కూడా ఒకసారి ఇస్కాన్‌ని విజిట్ చేయండి. ఆ ఫీల్ మీకు చాలా పీస్‌నిస్తుంది. చెప్పడం కన్నా ఎక్స్‌పీరియన్స్ చేయడం ఇంపార్టెంట్ అండి. మీరు వెళ్తే మీరే అంటారు, ఇంత ప్రశాంతత ఎక్కడా ఉండదు అని. ఈ సండే నేను కృష్ణ దగ్గర గడిపాను. ప్రతిరోజు ఇలా ఉండకపోవచ్చు, కానీ డైలీ లైఫ్‌లో కొంచెం సైలెన్స్, కొంచెం ఫెయిత్, కొంచెం కృష్ణని క్యారీ చేయగలిగితే లైఫ్ చాలా లైట్‌గా ఉంటుంది. డైరెక్షన్స్ మిస్ అయినప్పుడు మ్యాప్ కాదు, కృష్ణ చాలు. ఆ టైంలో ఆయన్ని తలుచుకుంటే ఆయనే మనకి దారి చూపిస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.